సో ఇది ఫస్ట్ డే ఏం చేయాలి సార్? నాకు ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ మనం కార్డియో చేద్దాం. కార్డియో చేసండి. ఓకే, నేను ఇలా వర్కౌట్ చెప్తాను. ఓకే. కార్డియో నెక్స్ట్ ఏమంటారు? ఓకే, డంబుల్ తీసుకొని బైసెప్స్. యా, బైసెప్స్ ఈ విధంగా స్టార్ట్ చేద్దాం వర్కౌట్. ఓకే, పీటీ పీటీ పర్సనల్ ట్రైనింగ్ అంటే మీరు ఇప్పుడు ఇలా బాగానే చెప్తున్నారు కదా సార్, ఇలా ఓకే సార్, ఇలా చేస్తున్నారు. ఈరోజు ఏం చేయమంటారు సార్? కార్డియో చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం వర్కౌట్ చేద్దాం? నిన్న డంబుల్స్ చేశాను కదా. అందరూ ఏం చేస్తున్నారు? చేస్తాను. ఈరోజు ఏం చేయమంటారు సార్ వర్కౌట్? కార్డియో చేయండి. ఈరోజు కూడా కార్డియోనా? కార్డియో చేయండి. అదే సార్, నాకంటే ఇప్పుడు పర్సనల్ ట్రైనింగ్ తీసుకునే వరకు ఏం చెప్పరాల్సిందే కదా. తీసుకోండి సార్, పర్సనల్ ట్రైనింగ్. పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలి అంతేనా? చేసింది సార్. ఇదిగోండి కొట్టాను 10%. అదండి సార్, నేను 1 month లో 6 packs తెప్పిద్దాం. ఏంటి సార్? 1 month లో 6 packs తెప్పిస్తారా? ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్. సార్ నాకు కొంచెం మజిల్ గ్రోత్ గురించి వచ్చాను సార్. ఇప్పుడు నా బైసెప్ ఒకసారి చూడండి ఎంత ఉందో. చూడండి, ఎలాగైనా సరే బాడీ ఎర్నాల్రా కావాలి సార్ నాకు. చూడండి నేను చెప్తాను. 5 inches పెంచండి సార్. ఈ చెస్ట్ ఏదైతే ఉందో చూడండి 44. దీనికి 10 వేసుకొని 54 కావాలి. 3 days టైం ఇస్తా. నాకు నీట్ గా ఆర్నాల్ కన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ మాత్రం అవ్వకూడదు సార్. 20 days సార్. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు డైట్ లో ఎలా ప్రిపేర్ చేస్తారు? ఎందుకండి ఈవినింగ్ వచ్చండి చేద్దాం. ఏంటి సార్ ఈవినింగ్ ఎలా ఇస్తారు సార్? జోక్ చేస్తున్నారా? మీ స్టిచ్చింగ్ గురించి అడిగింది సార్. జోక్ చేస్తున్నారు కదా, స్టిచ్చింగ్ ఏంటి సార్? మజిల్ మీరేం చేస్తున్నారు సార్ జోక్ కాకపోతే? అదేంటి సార్, బయట వీడియోలు చూపిస్తున్నారు కదా సార్ 1 month 2 months లో మీకు మజిల్ గ్రోత్ 6 pack అని చెప్పి. సార్ బయట వీడియోలు అన్ని వేరే సార్. కంపల్సరీ హార్డ్ వర్క్ ఉండాలి, అప్పుడే బాడీ చేంజ్ వస్తుంది. ఎన్ని మంత్స్ పడుతుంది అంటారు మరి? కానీ లాంగ్ టైం, ఎన్ని మంత్స్ అని కదా. మీరు ఎంత డెడికేషన్ గా చేస్తున్నారు, ఎంత వర్కౌట్ హార్డ్ పెడుతున్నారో, డైట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారో, స్లీప్ ఎంత ఇస్తున్నారు, దాన్ని బట్టే ఉంటది. సూపర్ వర్కౌట్ బ్రో. వర్కౌట్ కిల్ చేసావు, కాకపోతే ఏమనుకోమన్నా బ్రేకప్ రివెంజ్ వర్కౌట్ అంటే అక్కడ. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ యువర్ హెల్తీ రిలేషన్షిప్? Yeah bro, I'm happy with my life. వర్క్ ప్రెషరా? No, I got promoted bro. ఇంత మోటివేషన్ ఏంటి బ్రో? పోనీ ఏమైనా బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ ఎనీ హాస్పిటల్ లైక్? No bro, all good. ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్? Yeah bro, great. ఓకే బ్రో, టేక్ కేర్. Thank you. ఓకేనా బ్రో? మర్చిపోమాక, మామూలుగా చేయట్లేదు, అలాగే చేసుకోవాలి. సైకోగా అడిగి ఉంటాడు. అరే నీకు చెప్పానా, మన జిమ్ లో బెస్ట్ జోక్ వేయగలిగే అన్న ఒక అన్న అన్న దగ్గర తీసుకెళ్తున్నాం. ఓకేనా అన్న? అన్న అన్న ఒక జోక్ వేయన్న, మనోడు వచ్చాడు. మనోడు ఒక్క నిమిషం 100 kgs వెయిట్ వేస్తున్నా. 100 అంట. ఇంకోటి జోక్ ఏందా? సీరియస్ చెప్తుంటే అన్న 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 ఏంటన్నా మీరు తొందరగా వెళ్ళిపోతున్నారు? ఉండొచ్చు కదా సార్ వర్కౌట్ చేసుకుని. ఇంటికి వెళ్ళి డైట్ తీసుకొని తొందర పనుకోవాలి. డైట్ బాగా నెక్స్ట్ టైం ఈ జోక్ మళ్ళీ